4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విజయ సభలో పెను విషాదం, కన్నీటి కరూర్, తొక్సిలాటలు 38 మంది దుర్మరణం, 100 మంది పైగా చేత్రఘాతులు, పలువురు పరిస్థితి విషమం. కరూర్లో టీవీకే ప్రచార సభ, ఉదయం నుంచే జనం పడిగాపులు, 4 గంటల ఆలస్యంగా వచ్చిన విజయ్, ఇరుకు రోడ్లో కిక్కిరించిన జనం, సభ ముగిగానే అదుపు తప్పిన పరిస్థితి, చెట్లపై నుంచి దూకిన జనం, ఒకరి మీద ఒకరు పడి తొక్సులాట, ఉఠాబొట్టిన కరూరుకు సీఎం స్టాలిన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ, నా గుండె బద్దలైంది విజయ్. చెప్పాము చేసి చూపిస్తున్నాం. వచ్చే నెల 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి 15,000 సహాయం, 2,90,234 మందికి 435 కోట్లు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన, మహిళలకు ఉచిత ప్రయాణం, దీపం 2.0, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు, 4,71,574 మందికి ఉద్యోగ అవకాశాలు. కూటమి కలయికలతో ఇవన్నీ సాధ్యం. ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలి. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు. సీఎం. విద్యుత్ ఛార్జీల్లో భారీ ఊరట, తొలిసారి తగ్గనున్న ట్రూ అప్ భారం, 923 కోట్ల వినియోగదారులకు చెల్లింపు. 2024-25లో వినియోగించిన యూనిట్కు 13 పైసల చొప్పున ఎనిక్కి. నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు నెలవారీ బిల్లులో సర్దుబాటు. విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గిన ఫలితం. వైసీపీ హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు, వాటిని కట్టడి చేసిన కూటమి ప్రభుత్వం త్వరలో మరో 59.70 కోట్ల ట్రూడౌన్. విద్యార్థులకు ఫీజులు ఉపశమనం, 400 కోట్ల విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు. 2023-24, 2024-25 ఫైనల్ విద్యార్థులకు త్వరలో చెల్లింపు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం రెడీ. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు పనులు కొలిక్కి. సీఎం చంద్రబాబు జనవనరుల శాఖ నోట్. 16న కర్నూలుకు ప్రధాని మోడీ. జీఎస్టీ సంస్కరణలపై రోడ్ షోకు హాజరు. చంద్రబాబు పవన్తో కలిసి భారీ ర్యాలీ. శ్రీశైలం మల్లలను దర్శించుకోనున్న ప్రధాని. పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్లో శీతలకు స్వర్ణం. వరల్డ్ పారా అథ్లెటిక్స్లో తెలుగు క్రీడాకారిణి దీప్తికి రజత పథకం. ఇంకా చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ముఖ్యంగా 2027 నాటికి డిసెంబర్ నాటికి పోలవరం రెడీ. తీరం దాటిన వాయుగుండం. 1న మరో అల్పపీడనం. కృష్ణా గోదావరికి పెరిగిన వరద. మొదటి హెచ్చరిక జారీ. ఏలూరు జిల్లాలో 23 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా నేడు గరుడు వాహన సేవ. 4 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు అంచనా. ఒకరోజు ముందు కిటకిటలాడుతున్న తిరుమల కొండ. శనివారమే నిండిపోయిన 3 వీధుల్లోని గ్యాలరీలు. నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ. భారీ భద్రత ఏర్పాట్లు. 4,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. 2 వరకు బెజవాడ బార్లో గాంధీ జయంతి ఉత్సవం. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి భక్తి నిరాజనం. అమ్మవారి సేవలో ప్రముఖులు. కనక మహాలక్ష్మి ఆలయం నుంచి కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న కనక మహాలక్ష్మి దేవాలయం ఈవో శోభారాణి. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈవో మూర్తి. అభయాంజనేయ స్వామి సేవలో హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు. అర్చకుల సంక్షేమానికి కృషి. ఇంకా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో పేపర్లు చూసుకుంటే ఆటో నగర్లో 3.10 కోట్ల ఆస్తి పన్నులు వసూలు. విజయవాడ జవహర్ ఆటో నగర్లో ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 3,10 లక్షల ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు సర్వీస్ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్ కళాశాల ఆయుధ పూజ. దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రభుత్వ పాలిటెక్స్ కళాశాలలో ప్రిన్సిపాల్
ఎం విజయసారథి ఆధ్వర్యంలో దుర్గాదేవి సరస్వతీదేవి కుంకుమ పూజ. నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. కష్టపడితే కళలను సాధించుకోవచ్చు. విద్యార్థులకు సినీ నటుడు బాబు మోహన్ హితవు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే విజయ ప్రచార సభలో తొక్సిలాట, 38 మంది మృత్యుల్లో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు, మరో 50 మందికి పైగా ఆసుపత్రులు. తమిళనాట ఘోర విషాదం. తొక్సిలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి వద్ద రోధిస్తున్న బంధువు. తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్సిలాట చోటు చేసుకునింది. 8 మంది చిన్నారులతో సహా 38 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. తెలంగాణను పునర్నిర్మిద్దాం, ప్రపంచ నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుదాం. కొలువులు, పండగలు, గురుపవన విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వేతనంలో 10% కోతా వేశాల చట్టం తెస్తామని వెల్లడి. కొందరు కాలం కలిసొచ్చి గెలిచి కారణ జన్మలుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పిటిషన్లపై విచారణ హైకోర్టు. ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు. చట్టం తెచ్చే అధికారాన్ని ఎవరు ప్రశ్నించజాలరు. సంక్షేమ చట్టంలో జోక్యం చేసుకోరాదు. హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వము. సివి ఆనంద్ గారు, సజ్జనార్ విజయ్ కుమార్ గారు, శిఖా గోయల్, అరు సిన్హా, నాగిరెడ్డి గారు బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సివి ఆనంద్ గారు, హైదరాబాద్ కత్వాల్గా సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్ కుమార్. ఐదేళ్ల లక్ష్యం ఏడాదిలోనే. సీఎం సమీక్షంలో 15,000 కోట్లు. పర్యాటక పెట్టుబడులకు ఒప్పందాలు. కొలువుల కోసం జపాను, జర్మనీ, దక్షిణ కొరియాలు పిలుస్తున్నాయి. ఏపీటీసీల ప్రారంభోత్సవంలో సీఎం. చూస్తే పోలీస్ శాఖలో అవినీతి సహించం. మాదక ద్రవ్యాల ముఠాల వేరువేతకు పటిష్ట చర్యలు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. ఈనాడు ముఖాముఖిలో నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి. బీసీలకు 13 జడ్పీలు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, అన్రిజర్వ్డ్ 8. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి. లాటరీ పద్ధతిలో మహిళలకు 50% స్థానాల ఎంపిక. పగడ్బందీగా వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం అమలు. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు. పెట్టుబడులకు రచనే కాదు, లాభాలను అందిస్తాం. టూరిజం కాన్క్లేవ్ 2025లో సీఎం రేవంత్ రెడ్డి. కొత్త యుగం ఆరంభం జూపల్లి. ఎన్నో పర్యాటక ప్రదేశాలు, 10 ఏళ్ల పాలసీ లేదు. రామోజీ ఫిలిం సిటీకి 2 టూరిజం ఎక్సలెన్స్ అవార్డులు. 5 ఏళ్ల లక్ష్యం ఏడాదిలోనే. తెలంగాణను పునర్నిర్మిద్దాం. చూస్తే ప్రపంచ తీవ్రవాదానికి కేంద్ర బిందువు పాక్. ఐరాస వేదిక భారత ధ్వజం. మోడీ నేతృత్వంలో భారత్ వృద్ధి బేస్. పుతిన్. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా పిలుస్తున్నాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సివి ఆనంద్. భారీగా ఐఏఎస్లు బదిలీలు. ఎస్ఎం విజయ్ కుమార్ హైదరాబాద్ ఎస్ట్ జోన్ డీజీపీ.
ప్రస్తుతం బదిలీ స్థానం సిద్దిపేట కమిషనర్. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు, 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. నిర్మాణ వ్యయం 350 కోట్లు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ. సాధారణ పరిపాలన శాఖకు రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖకు రఘునందన్ రావు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, పోలీసు బలుపుపై హైకోర్టు ఫైర్. గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సిఐపై కేసుకు ఆదేశం. విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై సిఐ తీవ్రంగా దాడి. జడ్జీలకు ఫైళ్లు ఇచ్చేందుకు వెళుతుండగా వాహనం ఆపి కొట్టిన వైనం. చెంప కదిరిపోయేలా పదే దాడి. తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వర్గాలు. తమ ఉద్యోగిపై చేసుకోవడం అంటే హైకోర్టుపై వేయడమేని వ్యాఖ్య. న్యాయస్థానం పిలుపుతో తెల్లారే ఉదయం హైకోర్టుకు వచ్చిన ఎస్పీ హైకోర్టు డ్రైవర్ని లక్ష్మీనారాయణ చెప్పినా పట్టించుకొని పోలీసుల దాడిపై హైకోర్టులో కీలక వ్యక్తిని కలిసిన జడ్జీల డ్రైవర్లు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు. సవీంద్ర కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించడం హర్షణీయం. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సత్యమేవ జైతే యాప్టాగ్తో ఎక్స్లో పోస్ట్. సర్వభూషాల వాహనంపై మలయప్ప స్వామి 1243 కోట్లతో తిరుపతి ఐఐటి అభివృద్ధి. తమిళనాడులో ఘోరం. విజయ ప్రచారంలో తొక్సిలాట. 38 మంది మృతి, 25 మంది పరిస్థితి విషం, మరో 45 మంది గాయాలు. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు. కరూరులో విషాదం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. అర్ధరాత్రి ఘటనా స్థలానికి బయలుదేరిన సీఎం స్టాలిన్ నేడు బాధ్యతల ప్రశంస. పోలీసుల భద్రత వైలుపై విమర్శలు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేసియా. మౌనం వీడలేదు, నోరు పెగట్లేదు. సైలెన్స్ గంభీర. చిరంజీవిని ఎవడు అంటూ పూసిక పుల్లలా తీసేస్తూ బాలకృష్ణ తూలినాడిన స్పందించరా. మెగా కుటుంబంపై విస్తరీతన నోరు పారేసుకుంటున్న పవన్ మౌనంపై చిరు అభిమానులు. కాపు సామాజిక వర్గం మండిపాటు. తన తల్లిని అవమానించారని ఆయన లోకేష్ విమర్శించి ఇప్పుడు రాజకీయ కోసం అదే చిన్నబాబుకు జై కొడుతున్న వైనం. డిఎస్పీపై లోకేష్ కీర్తిస్తూ ప్రకటన చేసిన పవన్కు బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై స్పందించే తీరిక లేదా అంటూ ఆగ్రహం. వైఎస్ జగన్ అందరినీ గౌరవించారు. పీపుల్ స్టార్ హీరో ఆర్ నారాయణమూర్తి స్పష్టీకరణ. చిరంజీవిని సినిమా పరిశ్రమల పెద్దలను సాధారణంగా ఆహ్వానించారు. ప్యాకేజ్ స్టార్ అన్నది నిజమేనా? పవన్ జనసేన ఇంతవరకు స్పందించకపోవడం ఏమిటి? మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. సూపర్ 6ను సూపర్గా అమలు చేశాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలపై చర్చల్లో సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల భూ వివాదాలు, ఉచిత విసుకలు తలదూర్చడం వల్లే ఇబ్బందులు. పిహెచ్సి వైద్యుల సమ్మెబాట. సోమవారం నుంచి విధులు బహిష్కరణ. వచ్చే నెల 2న చలో విజయవాడ, 3 నుంచి ఆమరణ దీక్షలు. తీరం దాటిన వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీరం దాటింది. ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు? 4 డిఏలు ఐఆర్ ఇవ్వాల్సి ఉంది. పిఆర్స్ ఊసేలేదు. 30,000 కోట్లు బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనతో ఉద్యోగాలు. సరిహద్దు అనంత శాస్త్ర గర్జన. 30,000 కోట్ల ప్రాజెక్టుకు రక్షణ శాఖ పచ్చజెండా. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి వ్యవస్థ. పాక్ చైనా డ్రోన్లు పాలిట సింహ స్వప్నం. ఆధార్ ఛార్జీలు పెంపు. ఆధార్కు సంబంధించిన పలు సేవలకు వసూలు చేసే యూజర్ ఛార్జీలను పెంచింది. చిరునామా మార్పు కోసం నిర్ణీత వయసు వారు ఏలుముద్రలను అప్డేట్ చేసుకునే
సేవలకు ఛార్జీలను పెంచింది. గోదావరి పరవళ్లు పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. తమిళనాడులో ఘోరం విజయ ప్రచార సభలో తొక్సిలాట 38 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమం, మరో 45 మందికి గాయాలు. ఆఖరి పోరాటం 41 ఏళ్ల ఆసియా కప్ క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఆదివారం జరిగే తుది పోరులో అజేయమైన టీమిండియాను అగచాట్లు పడుతూ ఫైనల్ చేరిన పాక్ ఢీకొట్టబోతుంది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే వచ్చే 3 రోజుల వానలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, విజయ్ సభలో తొక్సిలాట 38 మంది మృతి, మృతుల్లో పిల్లలే అధికం, వందలాది మందికి గాయాలు. వరద కట్టడికి కట్టిన జలాశయాల్ని వాడుకొని నిరుపేదలను వచించి నిండా మూసీలో ముంచి మూసీ పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ. మొన్న కూల్చివేత, నిన్న ముంచివేత. 1.5 లక్షల కోట్లు కొల్లగొట్టే కుట్ర. అందుకే మళ్ళీ తెరపైకి మూజీ ప్రాజెక్ట్. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదలు. ముఖ్యమంత్రి రేవంత్కి కిరాతక మనస్తత్వం. అందుకే నగర ప్రజలకు కన్నీళ్లు. కొడంగల్ గడ్డ జోష్ చూస్తూ ఉంటే రేవంత్ పారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్న సిటీని ముంచి ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచర్ సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఫార్మా సిటీ కోసం సేకరించిన స్థలంలో భూమి పూజ. ఫార్మా రైతుల భూములు తిరిగి ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైనం. రైతుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర అభ్యంతరాలు. కొంతకాలంగా ఎలువెత్తుతున్న రైతుల ఆందోళన. బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తా. దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేల RRRపై ఆవేదనతో ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక చూసుకుంటే నమస్తే తెలంగాణలో విజయ సభలో విషాదం. రాష్ట్రపతి ప్రధాని తీవ్ర సంతాపం. టీవీకే పార్టీ బహిరంగ సభలో ప్రాణ నష్టంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, బీజేపీ నేత కె అన్నామల్లె, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తదితరులు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కార్డులకు కఠిన నిబంధనలు. సైన్యంతో కలిసి పాలిస్తున్నాం. పాలనపై సైన్యం ప్రమేయంపై పాక్ రక్షణ మంత్రి ఒప్పుకోలు. బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకముందే జీవో ఎలా తెస్తారు? గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగలేరా? జీవో 9 ఆధారంగా ఎన్నికలకు ఎలా వెళ్తారు? బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిలదీసిన హైకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిసిన పిటిషన్లపై విచారణ జరుపుతామని స్పష్టీకరణ. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా. ఏ క్షణమైన స్థానిక నోటిఫికేషన్ జీవో ఇచ్చినట్లే ఇచ్చి కేసు వేయించి. ఇది కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి. బీసీ రిజర్వేషన్లపై ఎన్నుపోటు. 42% రిజర్వేషన్లతో జీవో 9 జారీ. 24 గంటల్లోపే హైకోర్టులో పిటిషన్ వేసింది సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడే. సర్కార్ ప్రోత్సాహమేనని తేట తెల్లం. ప్రజల చేతికి పాశుపతాస్త్రం
కాంగ్రెస్ బాకీ కార్డు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్, యూరియా అడిగినందుకు రైతు బౌండవర్, మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో ఘటన. మూసి అకస్మాత్తుగా వరదలు, కట్టడి చేసిన నిజాం కట్టలు తెంచిన సర్కార్. పేదలపై బుల్డేజర్, పెద్దోళ్లపై ఏది నజర్. ముందస్తు హెచ్చరికలేవి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, వచ్చే 3 రోజులు వర్షాలు. సిటీని మూసీలో ముంచిన సర్కార్, బస్తీలను బలిపెట్టారు. నిరుపేదలను వంచించి నిండా ముంచింది మూసి. 1,50,000 కోట్లతో సుందరీకరణ కోసమే ఈ విలయం. తెలంగాణను కన్న తల్లి బీఆర్ఎస్. చీర కాదు కదా దారం పోగు ఇవ్వలే. పండగ పూట రాష్ట్ర ప్రభుత్వము అమ్మవార్లకు చీరసాలు సమర్పించగా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండగల్లో బతుకమ్మ కూడా ఒకటి. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డలను దేవతగా భావించిన కేసీఆర్ సర్కార్ తరపున బతుకమ్మ చీరల రూపంలో సారీలను సమర్పించారు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.